నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి రెండో దశకు 45,000 ఎకరాల భూ సమీకరణ, 38,000 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతులు అంగీకరించారని మంత్రి నారాయణ వెల్లడి. ప్రజలపై జగన్ కోపం రోజురోజుకు పెరిగిపోతుందన్న టీడీపీ నేత నక్కా ఆనందబాబు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్తో రౌడీ షీటర్ల పంచన చేరుతున్నారని ఆగ్రహం. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేసిన పాకా సత్యనారాయణ. ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక అస్వస్థులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు. రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాజధాని అమరావతిలో ఎయిర్పోర్ట్ సహా స్మార్ట్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ క్రీడా నగరం కోసం 34,000 ఎకరాల భూ సమీకరణ సరిపోదని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజాభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు. అమరావతిలో 48వ సిఆర్డీఏ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి పి నారాయణ మాట్లాడుతూ భూ సమీకరణ నిబంధనల పరిధి పెంచేందుకు సిఆర్డీఏ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కొత్తగా సేకరించే 40,000 ఎకరాలు అభివృద్ధి చేయాలంటే నిధుల సమీకరణకు మరో 2-3 ఎకరాలు అవసరమవుతుందని తెలిపారు. ఎకానమిక్ యాక్టివిటీ పెరగాలంటే అధిక ల్యాండ్ అవసరమవుతుందన్నారు. ఎయిర్పోర్ట్ ఒక మంచి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు 5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారో, శంషాబాద్ ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు. ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఎందుకు, ఉండే ఎయిర్పోర్ట్ చాలదని. నిజంగా అది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం, లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు. వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ. అదేవిధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ఇలాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగినా దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి. ప్రభుత్వానికి జిఎస్టీ పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. అంటే యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి. 2,500. అదే 10,000 ఎకరాలంటే మనకు మిగిలేది 25% అది చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణి గారికి, ఇటు భాష్యం ప్రైవేట్కి 2 చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్. 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పుల్లింగ్కి ప్రిఫర్ చేస్తాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటే స్పోర్ట్స్ కోర్ ఉంటుంది, దాంట్లో అదర్ యాక్టివిటీస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ సిటీ పెట్టామో దాదాపు 7,000 ఎకరాలు పెట్టిండేది. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ పీపుల్కి, అంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో తిరిగి ల్యాండ్ ఇచ్చాం.
ఇవన్నీ చేయంగా ఎక్స్క్లూజివ్గా మనం స్పోర్ట్స్ కోర్టు 120 ఎకరాలు పెట్టున్నాం. దాంట్లో కోర్కి 120 ఎకరాలు ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ కావాలి, ఆల్ యాక్టివిటీస్ రావాలి ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్గా రేపు ఒలింపిక్స్కి కూడా మనం పోటీ పడేట్టుగా ఉండాలి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయండి. ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇది రావాలంటారు. ఒక ఐపీఎల్ జరిగితే ఇతర దేశాల నుంచి కూడా యాక్చువల్గా చూడటానికి వస్తారు. వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలా. స్టార్ హోటల్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ సైకిల్ పెరగాలి అంటే అటువంటి ఇంటర్నేషనల్ చేయాలంటే ఒక 2500 ఎకరాలు ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ప్రజలపై జగన్ కోపం రోజు రోజుకు పెరిగిపోతుందని, తనను ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్తో బ్లేడ్ గంజాయి బ్యాచ్లు రౌడీషీటర్లో పంచం చేరుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ప్రజా జీవితానికి ఇక పనికిరాని జగన్ అసాంఘిక శక్తుల సంఘానికి గౌరవాధ్యక్షుడి బాధ్యత స్వీకరించేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. జగన్ పరామర్శకు వెళ్లిన వారిపై రౌడీ షీట్లు వైసీపీ ప్రభుత్వం నుంచి ఉన్నదని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే సొంత చెల్లెల్నే రోడ్డు మీదకు గెంటిన జగన్ ఈ ప్రభుత్వంలో ప్రశ్నించడం నేరమని మాట్లాడడం విడ్డూరమని మండిపడ్డారు. తెనాలిలో జగన్ చేసిన యాగి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతాయి. రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. లేకపోతే ఏంటి, 5 ఏళ్ళు సీఎంగా చేశాడు, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఒక రౌడీ షీటర్లు, స్నేచర్స్, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్సు, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే పోద్దుతున్నాయి. లేకపోతే మద్యం కుంభకోణం, రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తన సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు. వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో. ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఒక రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా. ఆ రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏదో గంజాయి అమ్మడం నేరం కాదు, ఆడపిల్లలను గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది. వీళ్ళేదో ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వాళ్ళని పోయినట్టు పొగుడుతున్నాడు వాళ్ళ గురించి. ఆయన అది చదువుకున్నాడు, వాళ్ళ అక్క ఇది చదివింది, వాళ్ళ చెల్లి ఇది చదివిందని. చదువుకోవచ్చు, కానీ సంస్కారం కావాలి, చదువు కాదు. వాళ్ళు చేస్తున్న పనులేంది? వాళ్ళు ఇచ్చిన కేసుల్లో, వాళ్ళని పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషనే ఉంది. మా ప్రభుత్వంలో కాదు, నీ ప్రభుత్వంలో జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు, స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటకు నెట్టింది నువ్వు. నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలున నరికి చంపించింది నువ్వు. ప్రశ్నించ ముందే జైలుకి పంపింది నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుంది నువ్వు ప్రశ్నించడం నేరమని మా ప్రభుత్వంలో మాట్లాడతావు. ప్రజలకు తెలీదా? మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట. మంగళగిరికి తెనాలికి ఎన్ని కిలోమీటర్లు అండి? 18 కిలోమీటర్లు. నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళడం పెద్ద ఇష్యూవా? నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు, గుంటూరు అరికాలు కోటింగ్ ఇప్పించావు, కేసులు నడుస్తూ ఉన్నాయి, దానిలో కూడా మరి జైల్లోకి పోతా ఉన్నారు. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి విచ్చేసిన పాకా సత్యనారాయణకు ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి కైకలూరు నుండి ఆకివీడు చేరుకున్న పాకాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో
ప్రత్యేక వాహనంపై ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యారత్నం ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు జేఎస్ఆర్ పూలమాలలతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ ఉండి భీమవరం వరకు కొనసాగింది. మేమిద్దరం కూడా రాజకీయాల్లో ఏ విధంగా కలిసి పనిచేసేటువంటి విషయం చాలా మందికి తెలుసు. 90% మందికి మేమిద్దరం సొంత అన్నదమ్ముల మాదిరిగా నేను 90లో భారతీయ జనతా పార్టీలో చేరాను. పగ సత్యనారాయణ గారు 80 నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నేను చేరిన 35 సంవత్సరాల నుంచి కూడా మీ ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా కలిసి పనిచేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా స్వయంగా తెలుసు. అనేక సందర్భాల్లో ఎటువంటి సమస్యలైనా సరే రాష్ట్రంలో ఏ విధంగా కలిసి పనిచేయాలి భారతీయ జనతా పార్టీలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కలిసి రాజకీయాల్లో ఏ విధంగా పనిచేయాలి. భీమవరం పాక సత్యనారాయణ, శ్రీనివాస్ వర్మ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి ఆవేళ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి దత్తాత్రేయ గారు కానీ, సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, చిలకం రామచంద్రారెడ్డి గారు కానీ ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో మొత్తం మిగతా జిల్లాలందరికీ కూడా భీమవరంలో వారిద్దరిని చూసి పని నేర్చుకోండి అని పదే పదే చెప్పినటువంటి సందర్భం మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. రాజకీయాల్లో అవకాశాలు అందరికీ వస్తాయి. చిత్తశుద్ధితో నిబద్ధతతో పనిచేస్తే, పార్టీ నమ్ముకుని పనిచేస్తే, సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తే పార్టీ తప్పనిసరిగా గుర్తించి గౌరవిస్తుంది అనేదానికి మేమిద్దరం చక్కటి ఉదాహరణ అనే సందర్భంగా చెప్తాం. సంవత్సరం సరిగ్గా సంవత్సరం క్రితం రేపు అంటే 4వ తారీఖు ఫలితాలు వచ్చినటువంటి రోజు, కౌంటింగ్ రోజు, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఢిల్లీ వెళ్ళి నాకన్నా సీనియర్స్ అని నేను అనగానే, అంతకుముందు పార్లమెంట్ సభ్యులుగా అనుభవం చేసినటువంటి వ్యక్తులు మా పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో మేమే సీనియర్స్. రాష్ట్రంలోనే కాదు ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా మాకన్నా వెనకాల వచ్చినటువంటి మంది చాలా పార్టీల్లో ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, ఎంపీలు అవి ఉండొచ్చు, ఎమ్మెల్యేసీలు అవి ఉండొచ్చు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాల్లో సీనియర్స్ ఎవరంటే పాక సత్యనారాయణ, శ్రీనివాస్. సీనియర్ అంటే ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్సీ కావడం, ఎంపీ కావడం కాదు, ప్రజలతో కలిసి పనిచేయడం. కనుచూపు మేరలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజలకే కాదు, మాకే కాదు, మా కార్యకర్తలకు కూడా లేపినటువంటి సందర్భంలో పార్టీ కోసం చిత్తశుద్ధితో, అంకిత భావంతో కలిసి చేసినటువంటి వ్యక్తులు. మీ అందరి యొక్క మద్దతుతో, మీ అందరి యొక్క బలంతో గత 60 సంవత్సరాల కాలంగా నాకు ఏ రకమైనటువంటి పదవిని సరైన అనుభవించకపోయినా నా పట్ల మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలని ప్రామాణికంగా తీసుకుని ఈ వ్యక్తిని
ఈ యొక్క బాధ్యత అప్పచెప్తే ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర నాయకత్వం భావించి నాకు ఈ రకమైనటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏ బాధ్యతతో అయితే నాకు ఈ పదవిని కట్టబెట్టారో అంతకు రెట్టించిన బాధ్యతతోటి అటు ప్రభుత్వానికి ఇటు మీకు నా యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తారు. మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు స్థానికంగా ఉన్నటువంటి మన కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారికి అండదండగా చేతోడు వంతోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ కాలంలో ఒక మార్క్ బీజేపీ నేతృత్వంలో ఒక అభివృద్ధి అంటే ఎలా ఉంటుందని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా మేము చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం. మీకు మరొకసారి నేను గతంలో ఏ రకమైనటువంటి అవకాశం వచ్చేప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఏ రకంగా అయితే నేను స్పందిస్తున్నానో అంతకు రెట్టించిన బాధ్యత ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా నేను ముందుంటూ మీలో ఒకటిగా ఉంటాను, మీతో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.